కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. రాష్ట్ర రుతుపవనాల ప్రభావం బలంగా ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షం లోటును భర్తీ చేస్తుండటంతో -5% లోటు మాత్రమే ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందంటోన్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి సుధీర్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు కరుణించాడు. నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ వర్షాలకు రీజన్ ఏంటి? ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయా? ఎన్ని రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది? ఏ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది? తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి సుధీర్ గారు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయా? సో రెయిన్స్ కి రీజన్ ఏంటి? ప్రత్యేకంగా సినాప్టిక్ కండిషన్స్ మన తెలంగాణకి లేకపోయినా మనకి ఋతుపవనాలు బలంగా ఉన్నాయండి. ఈ ఋతుపవనాలు బలంగా ఉండటం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. మరి ఒకటి ఏంటంటే మనకి కొన్ని సినాప్టిక్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనకి ఇంటీరియర్ కర్ణాటక మీద ఒక ఆవర్తనం ఒకటి ఉంది 5.8 కిలోమీటర్స్ ఎత్తులో. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించిన దాంట్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఇంకొక ఆవర్తనం కూడా ఆవరించి ఉంది అనమాట. సో దీని ప్రభావం కొద్ది మాత్రమే ఉండొచ్చు తెలంగాణ మీద. అలాగే ఋతుపవనాల యొక్క ప్రభావం ఉండటం వల్ల వర్షాలు కురిశాయి. సో ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది సార్? ఏ జిల్లాలో అలర్ట్స్ ఇచ్చారు? ఈ రోజు మేము అలర్ట్ అంటే హెచ్చరికలు జారీ చేయడంలో మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం అండ్ సూర్యాపేట, నల్గొండ జిల్లాలకి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉండటం వల్ల మేము హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేక చోట్ల. సో గాలుల ప్రభావం ఏమైనా ఉంటుందా సార్? ఈ ఉపరితల గాలుల ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని కూడా అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉపరితల గాలుల విషయానికి వస్తే మనకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంటుంది అక్కడక్కడ. ఓకే, హైదరాబాద్ లో ఏ విధంగా ఉండబోతుంది సార్ పరిస్థితి? అంటే ఉదయం నుంచి మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సో సాయంత్రానికి ఏమైనా మోస్తారు వర్షానికి ఛాన్స్ ఉందా? ఉందండి, తప్పకుండా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉంది. ఇప్పుడు కూడా మనకి నార్త్ సిటీకి సంబంధించినటువంటి ఏరియాలలో అక్కడక్కడ కాస్త ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఆల్రెడీ పడుతుంది ప్రస్తుతానికి. సో అట్లా మిగతా చోట్ల కూడా అక్కడక్కడ పడే అవకాశాలు కనబడుతుంది. సో ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఈ రైన్స్? ముఖ్యంగా ఇది ఋతుపవన కాలం కాబట్టి మనం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అప్పుడప్పుడు ఉంటుంటాయండి రెగ్యులర్ గా. ఏదైనా సిస్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే అవకాశాలు కనబడుతుంది. ఓకే, సో హైదరాబాద్ లో నైట్ ఎంత మేర వర్షపాతం నమోదై ఉండొచ్చు? హైదరాబాద్ లో మాకు సంబంధించిన దాంట్లో హైతనగర్ లో అయితే 8.3 అంటే 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల అక్కడక్కడ అంతకంటే కొంచెం తక్కువగా నమోదయ్యాయి. అలా కాకుండా ఇప్పుడు మనకి అంటే టీజీడీపీఎస్ వాళ్ళ దాంట్లో 10-11 సెంటీమీటర్లు కూడా నమోదైనటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం లోటు వర్షపాతంలో ఉన్నాం కదా సార్, ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షపాతాలతో ఆ లోటు ఏమైనా భర్తీ అయిందా? తప్పకుండా అండి, రోడ్డు భర్తీ అయింది. ఇప్పుడు మనం ఓవరాల్ గా తెలంగాణ మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే -5% అంటే ఇంతకుముందు 30 పైన ఉన్నటువంటి లోటుని మనం -5% తగ్గించుకోగలిగాము. అది ఈ మధ్య కాలంలో పడిన వర్షాల వల్ల. సో మళ్ళీ ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఉన్నాయండి, తప్పకుండా ఉన్నాయి కూడాను. మళ్ళీ ఇంకొక వారం 10 రోజుల్లో మనకి ఉండే అవకాశాలు కనబడుతున్నాయి, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఇప్పుడు ఋతుపవనాలు బలంగా ఉండడంతో కూడా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలు రైతులకు ఉపశమనం కలిగించే వర్షాలే అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు లోటు వర్షపాతం ఉంది. ఇప్పుడిప్పుడే కురుస్తున్నటువంటి వర్షాలతో ఈ లోటు కూడా భర్తీ అవుతుంది. ప్రస్తుతం మనం -5%లోకి అయితే చేరుకున్నాము. ఇంకా రానున్న కాలంలో వర్షాలు కురిస్తే గనక ఈ లోటు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ తో రజిత, HM TV, హైదరాబాద్.